హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. ఈరోజు శాలిని సర్విల్లో చాలా హెల్తీ రెసిపీ అయిన పాతకాలం నాటి జొన్న పిట్టుని మంచి టేస్ట్తో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రాగులు జొన్నలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కదా, అది అందరికీ తెలిసిన విషయమే, అందరికీ అందుబాటులో కూడా ఉంటాయి. ఈ పిట్ అనేది ఆడవాళ్ళ హెల్త్కి కానీ ఎదిగే పిల్లలకు కానీ చాలా మంచిదండి. నడుము నొప్పులు కానీ ఏమైనా వీక్నెసెస్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి. నడుము నొప్పులు అయితే ఖచ్చితంగా తగ్గుతాయి. వీటిని ఏదో ఒక రూపంలో వారానికి ఒక్కసారైనా మన రొటీన్ లైఫ్లో వీటిని తీసుకోవడం వల్ల ఎంతో హెల్తీగాను ఎంతో బలంగాను ఉంటారు. పిల్లలకైతే కాస్త డిఫరెంట్గా ఈరోజు చూపించిన విధంగా ఈ పిట్టుని ఒక్కసారి ట్రై చేసి పెట్టండి. పిల్లలకి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది దీని రుచి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు జొన్నలు నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ చేసుకోవాలంటే ముందర రోజు నైట్ నానబెట్టుకోవాలి. ఈవినింగ్ చేసుకోవాలంటే అర్లీ మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 1 కప్పు పచ్చజొన్నలు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగితే దీనిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం పోయి ఫ్రెష్గా జొన్నలు ఉంటాయి. ఫ్రెష్గా ఉన్న ఈ జొన్నల్లోకి మునిగేంత వరకు నీరు పోసి నైట్ అంతా నానబెట్టుకుంటే జొన్న పిట్టు చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. జొన్నల్లో మనకి 2 రకాలు దొరుకుతాయండి. ఒక రకం తెల్ల జొన్నలు, రెండవవి పచ్చ జొన్నలు. పచ్చవి కాస్త చిరు చేదుగా ఉంటాయి, కానీ పిట్టు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. లేకపోతే తెల్లవైనా వాడుకోవచ్చు. మరుసటి రోజు ఉదయానికి జొన్నలు ఈ విధంగా నానిపోయి ఉంటాయి. మరొకసారి కడిగేసుకొని ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఈ జొన్నల్ని ఆరబెట్టుకోవాలి. ఆరిన జొన్నల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలండి. మరీ ఫైన్గా పౌడర్ చేసుకోకూడదు, అలా అని మరీ బరకగా ఉండకూడదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను ఒక మంచి టిప్ చెప్తానండి. ఈ జొన్న పిట్టు మంచి టేస్ట్గా రావాలంటే మనం గ్రైండ్ చేసుకునే ఈ పౌడర్ని ఒక కడాయిలోకి తీసుకొని 5 నుంచి 6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే ఈ పిట్టుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం తినాలనే కొద్దీ ఇంకా తినాలనిపించాలంటే పొడిని ఈ విధంగా వేయించుకుంటేనే రుచి మరింత ఎక్కువ అవుతుంది. ఈ విధంగా వేయించుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకుందాం. ఇక్కడ కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. మామూలుగా అయితే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేను ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి 4 ఏలక్కాయలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ కొబ్బరి పొడిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అదే ఎండు కొబ్బరి పొడిని కనుక తీసుకున్నట్లయితే వేయించుకోవాల్సిన అవసరం లేదండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను కాబట్టి 1 నిమిషం పాటు వేయించుకుంటున్నాను. మనం రెడీ చేసి ఉంచుకున్న జొన్నల పొడిలోకి మనం వేయించుకున్న కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ మంచిగా కలుపుకోవాలి. 2 బాగా మిక్స్ అయ్యేటట్టు. మనం కలిపిన పొడి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలంటే ఇలా ముద్ద కడితే కరెక్ట్గా రావాలండి. అప్పుడే బాగా మిక్స్ అయినట్టు. ఈ విధంగా వచ్చేంత వరకు నీళ్లు చిలకరించుకుంటూ మంచిగా కలిపేసుకొని పొడిలాడుతూ ఉంచుకొని పక్కన పెట్టేసుకుందాం. జొన్న పిట్టుని స్టీమ్ చేసుకోవడం కోసం ఇట్లా ఒక పాత్రని తీసుకొని అందులో ఒక మంచి కాటన్ క్లాత్ని, వాష్ చేసుకున్న కాటన్ క్లాత్ని వేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న పౌడర్ని పొడిలాడుతూ వేయాలి. ముద్దలుగా కాకుండా పొడిగా చిలకరించాలండి. అప్పుడే బాగా ఉడుకుతుంది లోపల వరకు. ఇలా అంతా పొడిని కూడా వేసేసుకొని మనం స్పూన్తో హోల్స్ పెట్టుకోవాలి. ఇలా స్పూన్తో హోల్స్ పెట్టడం వల్ల జొన్న పుట్టు అనేది మంచిగా ఉడుకుతుందండి. ఎట్ ది సేమ్ టైం కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడే మంచిగా ఉడికినట్టు. మనం మిగిలిన క్లాత్ అంతా కూడా స్టీమింగ్ ఎక్కడ బయటకు వెళ్ళకుండా అంతా ప్రాపర్గా క్లోజ్ చేసేసుకుందాం. క్లోజ్ చేసేసి దీనిపైన లిడ్ పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ అయిందండి. ఎంతవరకు రెడీ అయిందో చూద్దామా? ఓపెన్ చేసి చూస్తున్నాను. ఉడికిందా లేదా అనేది మనం కొంచెం ఒక పించ్ ఆఫ్ పిండిని తీసుకొని మెదిపి చూస్తే ఉడికితే కనుక కరెక్ట్గా బాయిల్ అయిపోయినట్టు. లేకపోతే ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా బాయిల్ అయిపోయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం బెల్లం రెడీ చేసుకోవాలి. బెల్లం అనేది సన్నగా తరిగి ఉంచుకోవాలండి. ఎక్కడ గడ్డలు లేకుండా ఇందులో కలిసిపోయేలాగా ఉండాలి బెల్లము. అలా రెడీ చేసి ఉంచుకోవాలి. మనం రెడీ చేసుకున్న జొన్న పిట్టులోకి తరుగుంచుకున్న బెల్లమును కూడా వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఈ బెల్లం ఈ వేడికే కరిగిపోతుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకుంటే కనుక ఈ బెల్లం బాగా కరిగిపోతుంది. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలానే సర్వ్ చేసేయచ్చండి. అదే నెయ్యి అంటే ఇష్టం ఉండే వాళ్ళు మాత్రం ఇలా దీనిలో నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టేసుకొని తింటే
వేరే ఉంటుంది. చాలా బాగుంటుంది, తినాలనే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.